ఏంటన్నా ప్రస్తుతం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు అనేది అమలు చేయడం జరిగింది. ఈ ఉచిత బస్సు గురించి మీరేమనుకుంటున్నారన్న? ఉచితం పెట్టకూడదు. ఏదన్నా 50% పెట్టి వాళ్ళకి తగ్గించి పెట్టాలి. ఉచితం పెడితే జనాలు అందరూ ఒకరికొకరిని ఎక్కుతుంటారు, దిగుతుంటారు. క్రౌడ్ పెరిగి గొడవలు అవుతాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. అది అంటే ఎందుకంటారు? అంటే 50% అంటే ఇప్పుడు మీ ఇంట్లో మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఉచితంగా బస్సు వస్తుంది అనుకోండి, ఉపయోగమే కదా మీకు. ఉచితం అనేది సోమరబోతులు అది ఎవరు అవుతారు, ఊరకొరకనే వెళ్తారు. అందరూ వెళ్ళరుగా. పని ఉన్న వాళ్ళు ఉంటారు, పని లేని వాళ్ళు ఉంటారు, ఊరకెళ్ళి తిరిగే వాళ్ళు ఉంటారు. అది ఇప్పుడు దానివల్ల ఆటోల వాళ్ళు ఇబ్బంది పడతారు, అందరూ ఇబ్బంది పడతారు. ఆటోల వాళ్ళకి ఇబ్బంది ఏంటన్నా, వాహన మిత్ర కింద జగన్ గారు ఏదో పథకం తీసుకొని వచ్చారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా. ఏ వస్తాయి అవి ఒకప్పుడు వచ్చాయేమో, ఎందుకు ఆ డబ్బులు అట్లా వేయకూడదు. వాళ్ళు కష్టం, వాళ్ళు ఆపితే వాళ్ళకి ట్యాక్స్ ఎంత వేస్తున్నారు, 5,000 10,000 వేస్తున్నారు. మరి అవి పోట్ల ఏదో రూపంలో ఉచితం పెట్టకుండా స్టూడెంట్స్కి వృద్ధులకి పెట్టేసి ఫ్రీగా మహిళలకి 50% పెట్టి తగ్గిస్తే బాగుంటుంది. మరి ఎలా ఉంది నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం? ఇప్పుడు చెప్పిన ఉపయోగం ఉంది. అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నాకే నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు? నాకు నచ్చలేదు. అన్నీ చెప్తానికి ఏముందా, నాకు నచ్చని చెప్తాను అంతవరకు. కాదండి, ఇప్పుడు అమ్మఒడి అని చెప్పారు, తల్లికి వందనం అని. కొన్ని ఎత్తేస్తున్నారు, లేకపోతే లేదు. అవన్నీ మనకి నాకెందుకు అయ్యి ఇప్పుడు. ఇప్పుడు మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరు లేరండి? మనవాళ్ళు ఉండారు, మాకు అంత అవసరం లేదు. అమ్మ ఒడితే పని లేదు. అది అంటే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు కదా, పడ్డా ఏమి లేదులే. అసలు నాకు దాన్ని పెట్టుకోదలుచుకోలేదు నేను. ఈ కరెంటు బిల్లుల సంగతి ఏం చెప్తారు మరి? కరెంటు బిల్లులు పెంచుతున్నారు, ఏం చేసేది ఏముందాడా. విద్యుత్ ఛార్జీలు అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాధుడే అన్నారు. ఇప్పుడు ఎక్కువైంది బాధుడు. వచ్చిన తర్వాత ఏమాత్రం వస్తుందండి కరెంటు బిల్లు? నాకు మామూలుగా అంతకుముందు 110 వచ్చేది, ఇప్పుడు 320 వస్తుంది. 320 వస్తుంది.